నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. వివరాలకు వెళ్దాం. స్కిల్ స్కామ్ లో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. 17A చంద్రబాబుకి వర్తించదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. మరో న్యాయమూర్తి 17A వర్తిస్తుందని చెప్పినప్పటికీ ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేము అని చెప్పడమే కాకుండా గవర్నర్ అనుమతితో చంద్రబాబుపై విచారణ కొనసాగించవచ్చును అని తేల్చి చెప్పారు. చంద్రబాబుని రిమాండ్కి పంపుతూ ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. క్వాష్ పిటిషన్ ని కొట్టివేయాలన్న చంద్రబాబు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నాయుడిపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ న్యాయమూర్తి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆ వెంటనే ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని, గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనను విచారించడం చట్టవిరుద్ధమని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ అక్టోబర్లో తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇద్దరు న్యాయమూర్తులు ఒక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 17A చంద్రబాబుకు వర్తించదని, అది 2018కి ముందు జరిగిన నేరం కాబట్టి ఆయనకు గవర్నర్ అనుమతి అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది తీర్పు చెప్పారు. 17A అన్నది ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపులకు ఆస్కారం ఉండకూడదని, వారికి రక్షణగా తెచ్చిన చట్టమే తప్ప అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడే వారిని కాపాడడానికి కాదని త్రివేది స్పష్టం చేశారు. అరెస్టు ఏదైతే ఉందో దాన్ని అక్రమము అని చెప్పి మేము పేర్కొనలేము. అతను ఏదైతే అరెస్టుని కొట్టివేయండి, నా మీద కేసు క్వాష్ చేయండి అని అడిగారో అది ఆ తీర్పుకి రిలీఫ్, ఆ విధంగా కోరిన రిలీఫ్ని ఇవ్వటం కుదరదని తీర్పులో పేర్కొనడం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు వచ్చేటప్పటికి రిమాండ్ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ రిమాండ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని నాన్ ఎస్ట్ అని చెప్పలేము అని చెప్పి పేర్కొనడం జరిగింది. బేలా త్రివేది గారు అయితే 17A ఇతనికి వర్తించదు, 2018 ముందు జరిగిన నేరం ఇది, అట్లాంటి నేరాలకి 2018లో తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ ఇతనికి వర్తించవు, ఇతని అరెస్టు సక్రమమైందే అని పేర్కొనడం జరిగింది. అట్లాగే అన్ని నేరాలకి 17A వర్తించదని, అది నిజాయితీ పరులైన పబ్లిక్ సర్వెంట్స్ కోసం పెట్టిందే తప్ప ఆ యాక్ట్ ఉద్దేశము, ఆ యాక్ట్ ప్రకారము అందులో ఉన్న లూప్ హోల్ని తీసుకొని కొంతమంది రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా వాడుకోవటం కూడా కుదరదు అని చెప్పి బేలా త్రివేది గారు పేర్కొనడం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు కూడా 17A అతనికి వర్తించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పర్మిషన్ తీసుకొని కేసు ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి పేర్కొన్నారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం 17A చంద్రబాబుకి వర్తిస్తుందన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో మాత్రం ఏసీబీ తీసుకున్న నిర్ణయాన్ని ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడమే కాకుండా ఏసీబీ కోర్టు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. 17A వర్తిస్తుందని చెప్పిన బోస్ కూడా గవర్నర్ అనుమతితో విచారణ కొనసాగించవచ్చునని పేర్కొన్నారు. చంద్రబాబును ఐపీసీ, పీసీసీ చట్టాలు రెండింటి కింద విచారణ చేపట్టవచ్చునని బేలా త్రివేది అన్నారు. చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపు కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందంటూ టీడీపీతో పాటు టీడీపీ అనుకూల మీడియా చేసిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్టయిందని, ఇది వారికి చెంపపెట్టి అంటున్నారు అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ రెండింటిని న్యాయస్థానం సమర్థించిందని ఆయన అంటున్నారు. చంద్రబాబు అరెస్టు సక్రమమే, చంద్రబాబు రిమాండ్ సక్రమమే, దాని కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉంచడం కూడా సక్రమమే. ఇది ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం వారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ సెక్షన్స్, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు మనసులో పెట్టుకొని మాత్రమే, కక్ష సాధింపు కోసమే చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది, చంద్రబాబుని రిమాండ్ చేయించారు, చంద్రబాబుని జైల్లో పెట్టారని ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుతో తిప్పికొట్టడం జరిగింది. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిందిగా చీఫ్ జస్టిస్కు నివేదించారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రధానితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రముఖ శిక్షణ సంస్థగా నాసిన్ మారుతుందని, నాసిన్ సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారనుందన్నారు.
राम राज्यवासित्वम प्रोच्छस्वते शिरम न्यायार्थम युद्धस्व सर्वेषु समं चर परिपालय दुर्बलम विद्धि धर्मवरम प्रोच्चयस्वते शिरम राम राज्यवासित्वम अर्थात राम राज्यवासियों अपना मस्तक ऊंचा रखो, न्याय के लिए लड़ो, सबको समान मानो, कमजोर की रक्षा करो, धर्म को सबसे ऊंचा जानो, अपना मस्तक ऊंचा रखो, तुम राम राज्य के वासी हो। నాసిన్ ద్వారా ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు సీఎం జగన్. అనంతపురంలో వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ రావడం గర్వంగా ఉందన్నారు. ఏపీ పేరు ప్రతిష్టలను నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుందన్నారు సీఎం. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఎందుకనంటే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన ఈ అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తూ ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది. దేశంలోనే అత్యున్నతమైన శిక్షణ సంస్థ నాసిన్ అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి నాసిన్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రపంచ కస్టమ్స్ సంస్థ కూడా నాసిన్కు గుర్తింపునిచ్చిందన్నారు. అంతర్జాతీయ శిక్షణ కేంద్రంగా నాసిన్ మారనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ మనం నిలబడి మాట్లాడే ఆ సందర్భంలో 500 ఎకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం, అది కాకుండా ఇంకా ఒక 10 ఏకర్ భూమి స్కూల్ కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాలసముద్రంలో ఇవ్వడం, అది కాకుండా హంద్రీ నీవా నుంచి డైరెక్ట్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం పెడుతున్నాం అనే దానికోసం మంచినీళ్ళు సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం, 2014 నుంచి ఇవాళ వరకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం. శ్రీ సత్యసాయి జిల్లాలో చారిత్రక పర్యాటక పుణ్యక్షేత్రం లేపాక్షిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లేపాక్షి చారిత్రక విశిష్టత, స్థానిక ప్రఖ్యాత తోలుబొమ్మల కళాఖండాల విశిష్టత గురించి తెలుసుకున్నారు. భారతీయ చారిత్రక పురాతన వైభవానికి, విజయనగర సామ్రాజ్య సంస్కృతి, శిల్పకళా సంపదకు ప్రత్యక్ష ఆనవాళ్లుగా లేపాక్షి ఆలయ శిల్పకళాఖండాలు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని అన్నారు. భారతీయ పురాతన చారిత్రక వారసత్వ సంపదను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. దేశంలో ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న విజయవాడ సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం ఆవిష్కృతమవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత రూపం ప్రజలకు దర్శనమివ్వబోతోంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ మహా విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందన్నారు విజయసాయిరెడ్డి. మనందరికీ కూడా తెలుసు,
దళిత సోదరీమణులందరూ కూడా ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో రాచరిక వ్యవస్థలు రాజులు సామ్రాజ్యాధీశులు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా కుల వివక్షతకు మత వివక్షతకు లోనై అణగారిన వర్గాలుగా బడుగు బలహీన వర్గాలుగా అలాగే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్రం రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి ఆ యొక్క శిల్పం మహాశిల్పం సమసమాజ నిర్మాణానికి ఒక ప్రతిరూపంగా భావించవచ్చు అని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ మహాశిల్పం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని, మనం మాత్రమే కాదు, ఆయన భౌతికంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు మనం ఎలాగైతే మనం ఆయన ఆశయాల్ని ఆయన భావాల్ని ముందుకు తీసుకెళ్తున్నామో అదేవిధంగా భావితరాలన్నీ కూడా మన తర్వాత మన జనరేషన్స్ అన్నీ కూడా ఆయన ఆశయాలకు ఆకర్షితులై ఆ ఆశయాలు నెరవేర్చేటటువంటి క్రమంలో భాగంగా ఈ ఒక స్ఫూర్తిదాయకంగా భావితరాలందరూ కూడా పనిచేస్తారనని, కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఈ యొక్క మహాశిల్పం ఆ స్ఫూర్తికి నిదర్శనంగా మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ప్రజల్లో భక్తి చైతన్యం రగిలించడానికే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. రామమందిర ప్రారంభ మహోత్సవానికి ఆహ్వానం అందడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. టీటీడీ సహకారంతో రామచంద్ర పుష్కరిణి ఆవరణలో హనుమత్ దీక్షా పీఠం జనవరి 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్న కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. సీతారాములు ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ సేవకుడి అయినప్పటికీ శ్రీరామ భక్తుడిని అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సృష్టిలోని ప్రతి ప్రాణి ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామన్నారు. కనుమ పర్వదినం రోజున తిరుమలలో జరిగే వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారు తిరుచిపై పార్వేట మండపానికి వేంచేంపు చేశారు. పార్వేట మండపం నందు పుణ్యాహవచనము, ఆరాధన, నివేదన, హారతులు జరిగాయి. అనంతరం ఉభయ దేవేరులకు, తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలు జరిగాయి. శ్రీకృష్ణ స్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకి వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు ముందుకు కొంత దూరం పరిగెత్తినట్టు వారి తరపున అర్చకులు బాణం వేసి పిమ్మట వెనక్కొచ్చారు. ఇలా 3 సార్లు జరిగింది. మలయప్ప స్వామివారి ఉత్సవం పూర్తయిన తర్వాత మహాద్వారానికి వచ్చి హతీరాంజీ వారి బెత్తమును తీసుకుని సన్నిధిలోకి వేంచేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అడ్డంకులన్నీ అధిగమించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిలిచిపోయిన భూసేకరణను రాబోయే 3 నెలల్లో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటు నార్త్ ఆర్ఆర్ఆర్ పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సౌత్ వైపు ఆర్ఆర్ఆర్ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని ఎన్హెచ్ఏఐని కోరారు. రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలన్నారు. తెలంగాణలో రిటైర్ అయిన తర్వాత వివిధ శాఖల్లో కొనసాగుతున్న అధికారులను ప్రభుత్వం సూచించింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు అన్ని శాఖల వారి వివరాలు పంపాలని సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపారు.
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ సిద్ధమైంది. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్తో ఈ ప్రత్యేక వేదిక సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్, కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధ టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్, విభిన్న నగరాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్ డిజైనింగ్ ఈ పెవిలియన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ అందరినీ హుషారుగా పలకరించారు. సర్పంచ్లతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సర్పంచ్లను శాలువాలతో సత్కరించారు. పదవిలో నుంచి పోయే ముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేకపోతున్నారని కేటీఆర్ అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ఖమ్మంలోని ఆరోగ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గతంలో ఆయన గుండెకు స్టెంట్ వేయడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించారు. ఏఐజీలో చికిత్స పొందుతున్న తమ్మినేనిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించిన ది డెక్కన్ పవర్ ప్లే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు రాష్ట్ర విభజన జరిగిన పారిశ్రామిక అభివృద్ధి రెండు రాష్ట్రాల్లో కొనసాగడం శుభ పరిణామమన్నారు సంజయ్ బారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలు ఈ దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేస్తున్నాయని తెలిపారు. మతం మీద రాజకీయం జరుగుతుంది. మన దక్షిణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఫోకస్ ఎందుకు ఎక్కువగా ఉంది? ఈ భేదం మన దేశంలో ఏదుందో దాని గురించి అర్థం చేసుకోవడం అవసరం. ఆ అండర్స్టాండింగ్కి ఈ పుస్తకం చాలా వాల్యుబుల్ పుస్తకం. ఎందుకంటే ఈయన చూపెడతారు ఎన్టీఆర్ మొదలు పెట్టుకొని ఎన్టీ రామారావు గారి లీడర్షిప్ కింద, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్ కింద, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్షిప్ కింద మన ప్రాంతం ఎందుకు ముందుకెళ్తుంది, అలా అక్కడ మన ప్రాంత రాజకీయాలు ఎట్లా ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆయన అడ్రస్ చేశారు. పట్ల అభిమానం అట్లా ఉంచి జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం పెరగడానికి దారితీసిన కారణాలు కూడా నేను రాసినాను ఇందులో. అట్లాగే రాజకీయాల్లో 78 తర్వాత, ఎందుకంటే 76లో వృత్తిలోకి వచ్చినాను, 78లో ఎన్నికలు జరిగి తెలుగు రాజకీయాలు పూర్తిగా మారడం అక్కడి నుంచి ప్రారంభమైంది. అదే అసలు అంటే మూలం అక్కడి నుంచి మొదలైంది, పునాది అక్కడే పడింది. కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ పోవడం అనేది 1978 నుంచి మొదలైంది. ఎందుకంటే 1978లో ఆంధ్రప్రదేశ్లో గెలిచింది కూడా అప్పుడు కొత్తగా పుట్టిన కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ కాదు. పాత కాంగ్రెస్ ఓడించి కొత్త కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టడంతో రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడుతూ వచ్చింది. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఆ 10 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ బలంగా ఉంది తప్ప అదర్వైజ్ ఇప్పటివరకు కాంగ్రెస్ బలహీన పడుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది 10 ఏళ్ల పాటు. మళ్ళీ మొన్న పుంజుకొని అధికారంలోకి వచ్చింది. ఆంధ్రాలో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2014లో 2019లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్లు రాలేదు. 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చిన సందర్భం. అందుకని చెప్పి ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ ఇటువైపు ఎవరికి తెలియకుండా ఉన్నాయి. రాజకీయాల పట్ల కొంత పొరపాటు అవగాహన, రాజకీయ నాయకుల పట్ల కూడా కొంత పొరపాటు అవగాహన ఉన్నది. మరోవైపు అయోధ్యకు చేరుకునేందుకు ఎయిర్ సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 30న ప్రధాని మోదీ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించారు. ఇండిగో, ఎయిర్ ఇండియాతో పాటు పలు విమానయాన సంస్థలు దేశంలోని మెట్రో సిటీల నుంచి ఎయిర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చాయి. విగ్రహ ప్రతిష్టాపన రోజున 100కి పైగా చార్టెడ్ ఫ్లైట్స్ వాల్మీకి ఎయిర్పోర్ట్ కి రానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మరింత అధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే రైల్, బస్ సర్వీసులను కూడా ప్రముఖ ఆన్లైన్ ట్రావెలింగ్ ఏజెన్సీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
అంతర్జాతీయ వార్తలకు వెళ్దాం. భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఐఓవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా తాను బరి నుంచి తప్పుకోవాలని రామస్వామి నిర్ణయించుకున్నారు. ట్రంప్కు మద్దతివ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 199 పాయింట్ల నష్టంతో 73,120 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 22,032 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీల్లో టెక్ సూచీలు 1.12%, రియాలిటీ సూచీలు 1.61%, పవర్ సూచీలు 1.43% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో బీపీసీఎల్ 2.73%, టాటా స్టీల్ 1.74%, టైటన్ 1.6% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్ట్ లో దివీస్ ల్యాబ్స్ 2.11%, హెచ్సిఎల్ టెక్ 2.09%, ఎన్టీపీసీ 1.81% నష్టపోయాయి. బెంచ్ మార్క్ ఇండిసీస్ మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫ్రెష్ రికార్డ్ హై హిట్ చేశాయి. కానీ ఆ హై లెవెల్స్ ని హోల్డ్ చేయలేకపోయి ఫైనలీ నెగటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ రెండు కూడా నెగటివ్ గా ఇవాళ క్లోజ్ అయ్యాయి. 5 రోజుల తర్వాత కంటిన్యూస్ గా విన్నింగ్ స్ట్రీక్ చూపెడుతూ ఇవాళ ఫైనలీ ఆ విన్నింగ్ స్ట్రీక్ లో కొంచెం పాజ్ వచ్చింది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అక్రాస్ వేరు స్టాక్స్ వేరు సెక్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అనలిస్ట్ అనుసారంగా ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ బాగా పాజిటివ్ గా ఉంది. కానీ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్, బిలో ఎక్స్పెక్టేషన్ Q3 రిజల్ట్స్ వస్తే దాంతో కొంచెం కరెక్షన్ ట్రిగర్ అవ్వచ్చు మార్కెట్ లో అంటున్నారు అనలిస్ట్స్. సెన్సెక్స్ ఇవాళ ఆల్మోస్ట్ 200 పాయింట్ నష్టాలతో క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 66 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ ఇంట్రాడే హైని హోల్డ్ చేయలేకపోయింది. సెక్టర్స్ లోని మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండిసీస్ ఆల్మోస్ట్ 1% ఈచ్ గెయిన్ అయ్యాయి. కానీ పవర్, రియల్టీ, హెల్త్ కేర్, ఐటీ స్టాక్స్ ఇవన్నీ 0.5% నుంచి 1.5% ఆ రేంజ్ లోని సెల్లింగ్ చూసాయి. టాప్ లూజర్స్ నిఫ్టీలోనేమో ఇవాళ డివీస్ ల్యాబ్స్ ఉండేది, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ నిఫ్టీ లూజర్స్ ఉండేవి. మీన్ వైల్ గెయినర్స్ లిస్ట్ లో మేము చూస్తే బీపీసీఎల్, టాటా స్టీల్, టైటన్, ఐటీసీ, మారుతి సుజుకి ఇవేమో నిఫ్టీ గెయినర్స్ లిస్ట్ లో ఉండేవి. బ్రాడర్ మార్కెట్ స్టాక్స్ గురించి మేము మాట్లాడితే పేటీఎం ఆల్మోస్ట్ 5% ఇవాళ ర్యాలీ అయింది. యూబీఎస్ గ్లోబల్ బ్రోకరేజ్ ఇనిషియేట్ చేసింది బై రేటింగ్ తోటి $900 ప్రతి షేర్ ది వాళ్ళ టార్గెట్ ప్రైస్ కూడా ఇచ్చారు. ఐటీసీలో ర్యాలీ వచ్చింది ఎందుకంటే జీక్యూజీ ఏమో తన స్టేక్ 2.8% కి ఇంక్రీజ్ చేసింది డిసెంబర్లో. దీంతో స్టాక్ ర్యాలీ బాగా ఫ్యూల్ అయింది. జియో ఫైనాన్షియల్ ది స్టాక్ బాగా నెగిటివ్ గా రియాక్ట్ చేసింది. Q3 రిపోర్ట్ కార్డ్ తో స్ట్రీట్ కొంచెం డిసప్పాయింట్ అయింది. మేము US డాలర్ని కూడా 1 మంత్ హై లెవెల్కి రైజ్ అవుతూ చూసాం ఇవాళ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ తన మార్చ్లో అవుతున్న రేట్ కట్, ఫెడరల్ రిజర్వ్ మార్చ్లో రేట్ కట్ చేస్తుందని ఆ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం టెంపర్ డౌన్ చేశారు. సో దానివల్ల మేము చూసాం US డాలర్ కూడా బాగా క్లైంబ్ అవుతూ. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.